బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర ముగింపు దశకు చేరుకుంది. గత 3 రోజులుగా ఆధ్యాత్మిక వెల్లువతో పులకించిన వనం నేడు అమ్మవార్ల వేడుకోలకు సిద్ధమవుతోంది. మేడారంలో నేడే అత్యంత కీలకమైన వన ప్రవేశం ఘట్టం జరగనుంది. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు అమ్మవార్లు గద్దెల నుంచి వనానికి తిరుగు ప్రయాణం కానున్నారు. నిన్నటి నిండు జాతర వేళ భక్తులు పోటెత్తారు. దాదాపు 80 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇంతటి భారీ జాతరలో అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులకు శాపంగా మారింది. క్యూ లైన్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గంటల తరబడి ఎత్తు బంగారం నెత్తిన పెట్టుకుని భక్తులు అల్లాడిపోయారు. అటు పసరా నుంచి తాడువాయి వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేడారం వనం భక్తుల రాకతో కిటకిటలాడుతోంది. సమ్మక్క సారళమ్మల దర్శనం కోసం భక్తులు 3 నుంచి 4 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి. గద్దెల వద్దకు వెళ్లే దారిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేదని, వీఐపీల తాకిడి వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర ముగింపు దశకు చేరుకుంది. గత 3 రోజులుగా ఆధ్యాత్మిక వెల్లువతో అక్కడ వనమంతా పులకించిపోతోంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారక్కను దర్శనం చేసుకున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఇవాళ చివరి రోజు అమ్మవార్ల వీడుకోలుకు మేడారం వనం సిద్ధమవుతోంది. మేడారంలో నేడే అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అదే వన ప్రవేశం. తిరిగి ఈ 3 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న సమ్మక్క సారక్క తిరిగి వన ప్రవేశం చేయబోతున్నారు. ఇవాళ 4 గంటలకు అమ్మవార్లు గద్దెల నుంచి తిరిగి వనానికి ప్రయాణం అవుతారు. సో నిండు జాతర వేళ భక్తులు పోటెత్తారు. దాదాపుగా 80 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంతటి భారీ జాతరలో అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులకు శాపంగా మారింది. క్యూ లైన్లలో నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గంటల తరబడి బంగారం నెత్తిన పెట్టుకొని భక్తులు అల్లాడిపోయారు. సో తమ ఎత్తు బంగారం సమర్పించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు. సో తమ ఎత్తు ఆ బరువు ఉన్నటువంటి బంగారాన్ని, బెల్లాన్ని అక్కడ బంగారంగా పరిగణిస్తూ ఉంటారు. అదే ప్రసాదంగా భావిస్తుంటారు. అమ్మవార్లకు సమర్పించేటువంటి ఒక నైవేద్యం అనొచ్చు, ఒక ప్రసాదం అనొచ్చు. సో దాన్ని బంగారంగా భావిస్తారు. సో వాళ్ళందరూ కూడా నెత్తిన బంగారం ఎత్తుకొని, వాళ్ళ బరువున్నంత బంగారాన్ని ఎత్తుకొని చాలా వరకు నిన్న ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తోంది. అధికారుల సమన్వయ లోపంతో భక్తులు 3 నుంచి 4 గంటల పాటు ఎవరైతే అమ్మవార్లకు మొక్కు చెల్లించుకుంటారో, ఎవరైతే తమ ఎత్తు బంగారం సమర్పిస్తారని మొక్కుకుంటారో వాళ్ళు 3 నుంచి 4 గంటల పాటు ఆ బంగారాన్ని నెత్తిన ఎత్తుకొని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే పసరా నుంచి తాడువాయి వరకు ఆ ఏరియా మొత్తం, పసరా నుంచి తాడువాయి ఆ రూట్ మొత్తం పూర్తిగా కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో మేడారం జాతరకు పోవాలంటే రకరకాల వాహనాల ద్వారా వాళ్ళు వెళ్తుంటారు. బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, జీబులు, కార్లు ఇవన్నీ కూడా కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా కనిపించింది. కానీ ఇవాళ మేడారం మహా జాతర ముగియబోతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇవాళ మేడారం మహా జాతర ముగియబోతుంది. 4 గంటలకు తిరిగి వనదేవతలు వన ప్రవేశం చేయబోతున్నారు. సో నిన్న మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి జాతర ఎట్లా ఉంది? ఇవాళ కూడా ఇంకా ఎన్ని లక్షల మంది భక్తులు రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం కూడా కొంత లేకపోవడంతో ఈ భక్తులు కూడా ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఎంతమంది రావచ్చున్నటువంటి అంచనా వ్యక్తమవుతోంది?
4 రోజుల పాటు జరిగేటటువంటి తెలంగాణ కుంభమేళాగా పిలిచేటువంటి మహాజాతరకి ఇప్పటికే 80 లక్షల మందికి పైగానే దర్శనం చేసుకున్నారు. ఈరోజు దాదాపు 5 నుంచి 10 లక్షల మంది దర్శనం చేసుకునేటట్లుగా కూడా అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. 4 రోజుల దర్శనం మొదటి రోజు అటు సారాలమ్మ గద్దె మీదకి తీసుకువచ్చారు పగిడిద్దరాజు గోవిందరాజు. రెండవ రోజు సమ్మక్క దర్శనం ఇవ్వడంతో భక్తుల తాకిడి పెరిగింది. మూడవ రోజు నలుగురు కూడా ఒకేసారి దర్శనాలు ఇవ్వడంతో భక్తులంతా కూడా నలుగురు సమ్మక్క సారాలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు 3 రోజుల పాటు 80 ఈ రోజు 10 లక్షల మంది వరకు కూడా దర్శించుకునే అవకాశం ఉంటున్నారు. అయితే భక్తుల తాకిడి 3 రోజుల పాటు ఎక్కువగా ఉంది. మరొక ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అమ్మవారి తిరిగి జనం నుంచి వనం ముందుగానే 4 గంటల ముందుగానే దర్శనాలు ఉంటాయి అని చెప్పి భక్తుల తాకిడి ఇంకా పెరుగుతూనే ఉంది. అధికారుల సమన్వయ లోపం కళ్ళ కలిగినట్టుగా కనిపిస్తుంది. వచ్చేటువంటి ప్రయాణికులకి ఒకేసారి దర్శనం కూడా కొత్త టైంలో పంపించడంతో కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత విఐపీలు అంటూ అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చిన తర్వాత భక్తులు చూడడానికి 4 రోజుల పాటు ముందస్తుగానే ఇక్కడికి మేడారం వస్తారు. మేడారం వచ్చిన తర్వాత కొంచెం ఏర్పాటు చేసుకొని మూడో రోజు అంటే మొదటి రోజు కేవలం సారాలమ్మ గోవిందరాజు మాట్లాడుకుంటారు. రెండవ రోజు సాయంత్రం సమయంలో సమ్మక్క గది మీదకి వచ్చిన తర్వాత మొత్తం మేడారం అంతా భక్తి ఉత్సవంలో ముంగిపోతుంది. భక్తులతో కోలాహలంగా మారుతుంది. అంటే మూడో రోజు సమ్మక్క సారాలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు నలుగురు దర్శనం కోసము భక్తులంతా 3 రోజుల పాటు వెయిట్ చేస్తారు. కాబట్టి ఆ రోజు కొంతమేరకు విఐపీ మూమెంట్ ఉండడంతో వాళ్ళని భక్తుల్ని ఆపడం వెనుక కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ క్యూ లైన్ లో కూడా గంటల తరబడి వేసి ఉండడం పిల్లలతో పెద్దవాళ్లతో కొంతవరకు కష్టంగా మారుతుందని కూడా భక్తులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేయడంలో కొంత మేరకు సమన్వయ లోపం ఉండడం అధికారుల మధ్య, దాంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడము, మరోవైపు వచ్చేటువంటి భక్తుల క్యూ లైన్లు ఎటువైపుగా వెళ్ళాలి, గతంలో ఇలాంటి క్యూ లైన్లు లేకపోవడం వల్ల ఒకే దారి ఉండడము, ఆ దారిలోనే భక్తులంతా వెళ్ళేవారు. ఇప్పుడు గేటుకి 2 వైపులా కూడా ఇటు క్యూ లైన్లు ఉండడం, ఏ లైన్లో వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, విఐపీ ఏది వివిఐపీ ఏది, సామాన్య భక్తులకి కొంతమేరకు కన్ఫ్యూజన్ అవడంతో ఇది జరిగింది. కానీ 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహా జాతరలో భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకున్నటువంటి సమయంలో ఎంతో భక్తి శ్రవంలో మునిగిపోయారనే చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో అటు మళ్ళీ పూజారుల సమక్షంలోనే అమ్మవారు అటు సమ్మక్క తిరిగి వనంలోకి వెళ్ళిపోతారు. ఆలోపే భక్తులంతా కూడా దర్శించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. మేడారం మహా జాతర ఇవాళ ముగియబోతుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముగింపు ఘట్టం ఉంటుంది. జనం నుంచి మళ్ళీ వనంలోకి వెళ్ళబోతున్నారు. సాయంత్రం వనదేవతలు ఇప్పటికే 80 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. ఇవాళ కూడా మరికొన్ని లక్షల మంది, ఒక 5-6 లక్షల మంది దర్శనం చేసుకోబోతున్నారు అనేది అధికారులు వేస్తున్నటువంటి అంచనా.